ఎర్రచందనం అక్రమ రవాణా చేసే వారిపై పీడీ యాక్ట్ను నమోదు చేస్తామని తిరుపతి సీసీఎఫ్ఓ సెల్వం హెచ్చరించారు. తిరుపతి కరకంబాడి రోడ్డులోని బయోడైవర్సిటీ అండ్ రీసెర్చ్ సెంటర్లో వివిధ జిల్లాల ఫారెస్ట్, పోలీస్, ట్రాన్స్పోర్ట్ అధికారులతో సీసీఎఫ్ఓ సెల్వం టాస్క్ ఫోర్స్ ఎస్పీ శ్రీనివాస్ సమావేశాన్ని నిర్వహించారు. ఎర్రచందనం పరిరక్షణ, వేసవిలో వన్యప్రాణులకు అవసరమైన త్రాగునీరు, కుంటలు, తొట్టెలు ఏర్పాటు చేయడం, సిబ్బందికి అవసరమైన సౌకర్యాల కల్పన, డ్రోన్ కెమెరాలతో నిఘా, కాంట్రాక్ట్ పద్ధతిలో సిబ్బంది నియామకం వంటి అంశాలపై చర్చించిన అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్నట్లు సీసీఎఫ్ఓ సెల్వం టాస్క్ ఫోర్స్ ఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. తిరుపతిలో రెడ్ శాండర్ ప్రొటెక్షన్ మీద కన్వర్జెన్స్ మీటింగ్ ఒకటి ఏర్పాటు చేసుకున్నాము. దీంట్లో రెడ్ శాండర్ టాస్క్ ఫోర్స్, అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి మనకి రెడ్ శాండర్ ఏరియా అయితే ఏదైతే ఉన్నాయో కడప నుంచి చిత్తూరు వరకు ఉన్న ఫీల్డ్ స్టాఫ్ డిఎఫ్ఓస్తో, కన్జర్వేటర్స్తో, టాస్క్ ఫోర్స్ అఫీషియల్స్తో ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సో మనకి మీ అందరికీ తెలుసు, రెడ్ శాండర్ ప్రాబ్లం అనేది మన అందరం కలిసి దాన్ని స్మగ్లింగ్ని కంట్రోల్ చేయాల్సిన ఒక సబ్జెక్టు. దాంట్లో రీసెంట్గా కూడా టాస్క్ ఫోర్స్ నుంచి కొంచెం పెద్ద కేసులు కూడా లాస్ట్ 2-3 మంత్లోనే గుజరాత్, అదేవిధంగా తమిళనాడు, కర్ణాటక నుంచి కేసులు పట్టుకోవడం జరిగింది. రొటీన్గా మనము ఇక్కడ ప్రతి జిల్లాలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ అఫీషియల్స్ కానీ స్మగ్లర్స్ని క్యాచ్ చేస్తూనే ఉన్నాము. లాస్ట్ 2-3 మంత్స్ స్టడీ చేస్తే ఓవరాల్గా స్మగ్లింగ్ యాక్టివిటీ కూడా కొంచెం తగ్గినట్టు ఫీల్డ్ లెవెల్ నుంచి వచ్చే ఇన్పుట్స్. ఎందుకంటే మనం ఏదైతే ఏజెన్సీ ఇన్వాల్వ్ అయి ఉన్నామో మేమందరం కూడా చాలా యాక్టివ్గా దీన్ని పర్సూ చేయడం జరుగుతుంది. రిపీటెడ్ అఫెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పీడీ యాక్ట్ కింద కూడా కేసులు పెట్టడం జరుగుతుంది. సో అన్ని రకాలుగా మనం చేస్తున్నాము. సో ఇది అందరి మధ్యలో కోఆర్డినేషన్ బాగుంటే ఇంకా ఎఫిషియెంట్గా మేము పనిచేయగలుగుతామన్న ఉద్దేశంలో ఈరోజు ఇక్కడ మీటింగ్ ఏర్పడడం జరిగింది. అన్ని రకాల ఇష్యూస్ కూడా దీంట్లో డిస్కస్ చేసుకున్నాము. ఫర్దర్గా ఫీల్డ్ లెవెల్లో కానీ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలనేది మీద డిస్కషన్ జరిగింది. ఇది మళ్ళీ ఒక 3 months తర్వాత రెగ్యులర్గా ఈ కోఆర్డినేషన్ మీటింగ్ అనేది జరుగుతుంది. మన ఫంక్షనింగ్ అన్నీ కూడా రివ్యూ చేసుకుంటూ ఏదైతే మన ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఉన్నాయో అది ఖచ్చితంగా ఫీల్డ్లో ఇంప్లిమెంట్ చేస్తాము. సిబ్బందులు అందరం కూడా చాలా చక్కగా ఫీల్డ్లో పనిచేయడం జరుగుతుంది. వాళ్ళ ఎఫిషియన్సీ కూడా పెంచుకొని ఈ యొక్క స్మగ్లింగ్ని స్టాప్ చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటాము. ఎస్పీ గారు కూడా బాగా ముఖ్యంగా మనం ఫైర్ కంట్రోలింగ్ ఆపరేషన్స్ ఆల్రెడీ ఫైర్ లైన్ మెయింటెనెన్స్, క్లియరెన్స్ అన్నీ చేసాము. అదేవిధంగా దాదాపు ఒక 150 members సర్కిల్లో ఫైర్ వాచర్స్ని కూడా ఎంప్లాయ్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఇంటీరియర్ ప్లేసెస్లో బేస్ క్యాంప్ వాచర్స్తో పాటు స్టేషన్ అయి ఉన్నారు. సో మనకు అలర్ట్స్ కూడా రియల్ టైం వస్తాయి. మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి డైరెక్ట్గా మనకి అలర్ట్స్ వస్తాయి ఎఫ్ఎస్ఐ ద్వారా. ఆ అలర్ట్ ప్రకారం మనము ఫైర్ ఆపరేషన్స్ టేకప్ చేస్తున్నాము. ప్లస్ వైల్డ్ అనిమల్స్కి సంబంధించిన వాటరింగ్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉన్నాయో మనకి బార్డర్ ఏరియాలో, ఫ్రింజ్ ఏరియాలో సాసర్ పిట్స్ ఉన్నాయి. అది రెగ్యులర్గా మనం ఫిల్లింగ్ చేస్తాము, వాటర్ ఫిల్లింగ్. న్యాచురల్ కుంటాస్ ఏదైతే ఉన్నాయో ఆల్రెడీ అక్కడ డీసిల్డింగ్ ఆపరేషన్ చేయడం జరిగింది. సో పెరెనియల్ వాటర్ రిసోర్స్ని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. కొన్ని ప్లేసెస్లో కెమెరా ట్రాప్ పెట్టి మానిటర్ చేస్తున్నాము. వైల్డ్ అనిమల్స్ రిక్వైర్మెంట్కి ఫ్రింజ్ ఏరియాలో వాటర్ రిక్వైర్మెంట్ ద మెయిన్ సమ్మర్లో. అది మేము ఆల్రెడీ టేకప్ చేస్తాం. అది కూడా ఇప్పుడు డిస్కస్ చేయడం జరిగింది ఈరోజు మీటింగ్లో. మనకు ఆల్రెడీ ఇప్పుడు థెర్మల్ డ్రోన్ అన్నది ఇప్పుడు రీసెంట్గా మార్కెట్లో ఉన్నది. థెర్మల్ డ్రోన్ ప్రకారం మనం నైట్ టైంలో ఏదైతే మూవ్మెంట్ ఉన్నాయో, పీపుల్స్ మూవ్మెంట్, స్మగ్లర్స్ మూవ్మెంట్ ఇన్సైడ్, అది మనము స్పెసిఫిక్ ఇన్పుట్స్ ఉన్నప్పుడు అది మనం వాడచ్చు. అది ఇప్పుడు ఈ నెక్స్ట్ ఇయర్లో ఈ ఏప్రిల్ తర్వాత మనం పర్చేస్ చేస్తాము కొన్ని ప్లేసెస్లో వాడుకోవడానికి. దాన్ని బట్టి మనకి నైట్ టైం మూమెంట్స్ బట్టి మనం ఆపరేషన్ టేకప్ చేయడం జరిగింది. నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ వాళ్ళ ఎక్స్పర్ట్ కమిటీ మీటింగ్ జరిగింది. ఏదైతే మనకి రెడ్ శాండర్ వాళ్ళకి సేల్ అమౌంట్, షేర్ అమౌంట్స్ ఉన్నాయో అది స్టేట్ గవర్నమెంట్కి ఇవ్వడం జరుగుతుంది. అది మనకి సపరేట్ స్కీమ్ ఉంది, నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ యాక్సెస్ బెనిఫిట్ షేరింగ్ స్కీమ్ అని ఉంది. అది ప్రతి రెడ్ శాండర్ ఏరియాలో ఉన్న ప్రతి డివిజన్లో కూడా స్కీమ్ ఉన్నాయి. ఆ బడ్జెట్ని, ఆ యాక్టివిటీస్ కూడా వాళ్ళు అప్రూవ్ చేస్తారు.
దాంట్లో ఇంక్లూడింగ్ ప్రొటెక్షన్ కూడా మెయిన్ కాంపోనెంట్. దాంట్లో కూడా మనకి ప్రొక్యూర్మెంట్ ఆఫ్ వెహికల్స్ కానీ, డ్రోన్స్ కానీ, ఈ బేస్ క్యాంప్స్ ఎస్టాబ్లిష్మెంట్ కానీ, దానికి అన్ని యాక్టివిటీస్ దాంట్లో ఉన్నాయి, అది వాడతాం. అది కాకుండా మనం స్టేట్ గవర్నమెంట్లో ఉన్న బడ్జెట్ని కూడా వాడతాం. అది అంత సీక్రెట్గా విషయాలు మనం బయటకు చెప్పలేము, అన్నీ వాడతాం.